హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనం ఇంకొక లాంగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాం అనమాట. మీరు చూసుకుంటే నా దగ్గర అయితే చాలానే టార్చ్ లైట్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇవన్నీ లైట్ల సెక్షన్. సో నేనైతే ఎప్పట్లాగే ఈ టార్చ్ లైట్ని యూజ్ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ టార్చ్ లైట్ని నేను రొటీన్గా యూజ్ చేయాలనుకోవట్లా. అంటే ఏం కాదు, దీనికి కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ టార్చ్ లైట్ని అప్గ్రేడ్ చేసినట్టు. సో నేను నా దగ్గర ఉన్న వస్తువులు యూజ్ చేసి మొత్తం ఈ ప్రోడక్ట్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను దీంట్లో మెయిన్గా యాడ్ చేద్దాం అనుకునేది ఇందులో సింగిల్ లైట్ ఉంటుంది కదా, సో డబల్ లైట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం మనకు ఒక లైట్ కావాలి. అలాగే దీని వెనకాల ఒక ఫ్యాన్ కూడా పెడదాం అనుకుంటున్నాను. అలా ఫ్యాన్ పెట్టామంటే మనకి ఇది 2-in-1 గ్యాడ్జెట్ అవుతుంది. సో ఇదైతే ఇవాళ మన వీడియో అనమాట. సో మనకు కావాల్సిన వాటిని ముందు రెడీ చేసుకుందాం. ఇదిగోండి మనకు కావాల్సిన లైట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవి ఉంటే సరిపోతుంది. దీనికే బ్యాటరీ కూడా ఉంది. ఇది రీసెంట్గానే మనం తయారు చేసిన ఒక గ్యాడ్జెట్ అనమాట. సో దీని గురించి మీకు త్వరలోనే తెలుస్తుంది. సో వీటికి ఉన్న ఎల్ఈడి లైట్ మనకు కావాల్సి ఉంటుంది. సో అందుకు దీనికి ఉన్న ఎల్ఈడి లైట్తో పాటు బ్యాటరీలు అన్నీ తీసేస్తున్నాను. ఎందుకంటే మనకి దగ్గర ఎక్కువ రిసోర్సెస్ లేవు, ఉన్న వాటితోనే మనం చేస్తున్నాం. సో ఇదిగోండి వీటితో మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా గ్యాదర్ అయిపోతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్స్ కన్నా ముందు మనం ఈ టార్చ్ లైట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి లోపల ఉన్న ఎక్సెస్ ప్లాస్టిక్ని అంతా రిమూవ్ చేసుకోవాలి. ఈ టార్చ్ లైట్ని ఓపెన్ చేస్తే మొన్న రీసెంట్గా దీన్ని రిపేర్ చేశాను. కానీ దీని లోపల ఉన్న ఎల్ఈడి లైట్ అవసరం వస్తే దాన్ని బయటికి తీసుకొచ్చేసా. మీరు ఆ వీడియో చూసే ఉండొచ్చు, నేను అది షార్ట్ వీడియో చేశాను దాని మీద. సో ఇప్పుడు అయితే మనం దీన్ని మొత్తం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో లోపల బ్యాటరీలు కూడా ఉన్నట్టున్నాయి, ఇంకేం లేవు. సో చూసుకుంటే మనకి ఇందులోకి మన నార్మల్ బ్యాటరీ పట్టదు. మన 18650 లిథియం బ్యాటరీ ఉంది కదా, ఇది దీని లోపల సరిగ్గా పట్టదు. సో అందుకే దీన్ని మనం ఓపెన్ చేసి దీని లోపల ఎక్సెస్ ప్లాస్టిక్ని రిమూవ్ చేసుకోవాలంటున్నాను. ఐ విల్ ట్రై టు ఓపెన్. ఇది ఓపెన్ అవ్వదు అనుకుంటా గైస్, నాకు తెలిసి. ఓకే దీన్ని వాళ్ళ స్క్రూస్ కానీ ఏమి వేసి ఫిక్స్ చేయాలా, అంటే ఇది మొత్తం సింగిల్ పీస్, ఇది మొత్తం సింగిల్ ప్లాస్టిక్ పీసు. సో అందుకే ఇది ఓపెన్ అవ్వట్లా. సో ఇప్పుడు మనం ఎలాగైనా సరే దీని లోపల ఉన్న ఎక్సెస్ ప్లాస్టిక్ని మాత్రం మనం రిమూవ్ చేసుకోవాలి, తప్పదు. సో అందుకోసం అని చెప్పి ఇదిగోండి ఈ కటింగ్ మెషిన్ అయితే తీసుకొచ్చాను. సో మనం దీన్ని సైడ్ నుంచి కట్ చేసేయాలనుకున్నాం కానీ స్టార్టింగ్లో, దానివల్ల దీని బాడీ బాగా డ్యామేజ్ అవుతుంది. సో ఏం చేస్తానంటే దీనికి నేను శాండ్ పేపర్ టూల్ అయితే పెట్టాను. సో దీన్ని యూజ్ చేసి మొత్తం లోపలంతా ఎంప్టీ చేసేద్దాం. ఇప్పుడు మనకి లోపలికి బ్యాటరీ ప్రాపర్గా వెళ్తుంది. సో దీని తర్వాత మనం చేసుకోవాల్సిన పని ఏదైనా ఉందంటే దీని వెనకాల కూడా మనం ఒక హోల్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దీని లోపలికి డీసీ మోటార్ పెట్టాలనుకుంటున్నాం కాబట్టి. సో ఇదిగోండి ఇదే అనమాట నేను దీనిలోకి పెట్టాలనుకుంటున్న డీసీ మోటార్. అయితే నా దగ్గర ఉన్న ఇది బేసిక్ డీసీ మోటార్, ఇది అందరి దగ్గర ఉంటుంది. సో మీరంతా కూడా ఇటువంటి యూజ్ఫుల్ గ్యాడ్జెట్స్ చేసుకోవాలని చెప్పి నేను బేసిక్ థింగ్స్ని యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు చేయాలంటే మీ దగ్గర కూడా ఇటువంటి ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉండాలి కదా. సో మనం ఏం చేయాలంటే డీసీ మోటార్ కోసం అని చెప్పి టార్చ్ లైట్ మీద హోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనమైతే డీసీ మోటార్కి సెట్ అయ్యే హోల్ని అయితే దీని లోపల చేసామన్నమాట. సో చూసుకోవచ్చు దీని లోపల డీసీ మోటార్ ఎంత బాగా ఫిట్ అవుతుందో. సో మనకి ఇలా ఫిట్ అయితే సరిపోతుంది, తర్వాత మిగతా కనెక్షన్స్ చేసేసుకోవచ్చు. బై ద వే మనం ఇందాక దాకా దీన్ని ఒక టార్చ్ లైట్ లానే చూసాం, కానీ ఇప్పటి నుంచి మనం దీన్ని ఒక ల్యాంప్లా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే దీని లోపల ఉన్న ఎల్ఈడి పాడైపోవడం కారణంగా, ప్లస్ దీని లోపల బ్యాటరీ ఇక్కడ వరకే ఫిట్ అవుతుంది, మనకి తప్పించి లోపలికి వెళ్ళదు. సో మనం ఈ కొంచెం ప్లేస్లో ఇంకో కొత్త ఎల్ఈడిని పెట్టుకోలేం కదా. సో అందుకు నేను ఏం చేస్తానంటే దీనికి సైడ్లో ఈ ఎల్ఈడి స్ట్రిప్ని అంటించేస్తా. సో దానివల్ల ఏమవుతుందంటే ఇలా యూజ్ చేయొచ్చు మనం, పైన ఫ్యాన్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇదే విధంగా కావాలన్నప్పుడు కనెక్షన్స్ ఎలా చేసుకోవాల్సి ఉంటుందంటే, ఫస్ట్ డీసీ మోటార్కి ఒక రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ వైర్స్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ బ్యాటరీని లోపల సెట్ చేసుకుంటాం. ఎల్ఈడీస్ని ఎలా సెట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. అంటే పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్ని తీసుకుని ఫస్ట్ అయితే డీసీ మోటార్ కనెక్ట్ చేసుకుంటున్నాను. సింపుల్గా ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ని, అలాగే ఇక్కడేమో నెగిటివ్ టెర్మినల్ని కనెక్ట్ చేసుకుంటే డీసీ మోటార్స్కి వైర్ అయితే కనెక్ట్ అయిపోతుంది.
ఇప్పుడు ఏం చేయాలంటే మనం టార్చ్ లైట్ కోసం అని చెప్పి వెనకాల ఇదిగోండి ఇక్కడ హోల్ చేసుకున్నాం కదా, ఇదిగోండి ఇక్కడ హోల్ చేసుకున్నాం కదా, ఈ హోల్ నుంచి ఈ వైర్లను ఫస్ట్ పంపించేసుకోవాలి బయటకు వచ్చేలా. సో చూసారా, ఇలా బయటకు వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైన డీసీ మోటార్ని లోపలికి ఇలా పెట్టుకుని గట్టిగా నొక్కేసుకుంటే ఇంకా డీసీ మోటార్ కదలకుండా లోపలే ఉండిపోతుంది. సో అలాగే మనం దీనికి ఒక స్విచ్ని కూడా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం మనం తర్వాత ఇక్కడ హోల్ చేసుకుందాం. మనం ఎలాగైతే దీనికి పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ని కనెక్ట్ చేసుకున్నామో అలాగే ఈ లైట్కి కూడా మనం ఇంకో కొత్త పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ని కనెక్ట్ చేసుకోవాలి. దీనికి ఉంటాక చిన్న వైర్లు ఉన్నాయి కానీ అవి అసలు ఏమాత్రం సరిపోవు. పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ని కనెక్ట్ చేసుకున్నాక సింపుల్గా చిన్న డబల్ సైడ్ టేప్ వేసుకుని టార్చ్ లైట్ బాడీ మీద ఎల్ఈడీని ఫిక్స్ చేసుకుంటే మన లైటింగ్ సెటప్ ఇక్కడితో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటి రెండిట్లకి స్విచ్ల కోసం హోల్స్ చేసుకోవాలి. అలాగే వీటికి పవర్ ఇవ్వడానికి బ్యాటరీని కూడా కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకుంటే మనం స్విచ్ల కోసం అని చెప్పి డీసీ మోటార్ దగ్గర ఒక పెద్ద హోల్ని, లైట్ దగ్గర ఒక పెద్ద హోల్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ ఒక చిన్న హోల్ కూడా చేసుకున్నాం. ఈ హోల్ ఎందుకంటే మనకి లైట్ వైర్లు ఉన్నాయి చూసారా, ఈ వైర్లను మనం ఈ హోల్లోంచి లోపలికి పంపించుకోవడానికి అనమాట. సింపుల్గా ఇలా వైర్లను లోపలికి పంపించుకుంటాక ఈ చిన్న హోల్ చేశాను. సో ఇప్పుడు కనెక్షన్స్ చేసేద్దాం. ఇంకా ఫైనల్ స్టెప్ అదొకటే మిగిలింది. అలాగే మనం ఇక్కడ ఇంకొక చిన్న హోల్ కూడా చేసుకోవాలి. అది ఎందుకని చెప్పి మీకు ముందు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది చూసారా, ఇది మనకి డీసీ మోటార్ పాజిటివ్ టెర్మినల్ అనమాట. దీనికే ఇప్పుడు మనం స్విచ్ కనెక్ట్ చేయాలి. సో అందుకోసం అని చెప్పి ఈ వైర్ని సకానికి కట్ చేసేస్తున్నా. ఇప్పుడైతే ఒక స్విచ్ని కనెక్ట్ చేసేసుకున్నాం. సో లైట్కి కూడా మనం ఇలాగే ఇంకొక స్విచ్ని అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే మనం రెండో స్విచ్ని కూడా కనెక్ట్ చేసేసాం. ఇంకా మిగిలింది ఏదన్నా ఉందా అంటే ఈ 18650 లిథియం బ్యాటరీని అలాగే ఈ ఛార్జింగ్ మాడ్యూల్ని మాత్రం కనెక్ట్ చేసుకుంటామే. బ్యాటరీని మనం లోపలికి పంపించుకునే దానికన్నా ముందు ఏం చేయాలంటే వెనకాల మనం చూసుకుంటే ఒక ఎక్స్ట్రా హోల్ చేసాం. ఫస్ట్ ఆ హోల్ నుంచి అయితే ఈ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ని బయటికి తీసుకురావాలి. సో ఇలా బయటికి తీసుకొచ్చాక మనం ఛార్జింగ్ మాడ్యూల్ని తీసుకువెళ్ళి సరిగ్గా ఈ స్విచ్ మీద ప్లేస్ చేసుకోవాలి. నేను దీన్ని సింపుల్గా డబల్ సైడ్ టేప్ యూస్ చేసి ఇలా అంటించుకున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఛార్జింగ్ మాడ్యూల్ మీద అవుట్పుట్ టెర్మినల్స్ ఉంటాయి కదా, వాటిని మనం లోపలికి పంపించుకోవాలి. వైర్స్ని లోపలికి పంపించాక మన బ్యాటరీ ఇన్పుట్ టెర్మినల్స్ని తీసుకువెళ్ళి బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్ అని ఉంటుంది కదా ఛార్జింగ్ మాడ్యూల్ మీద, సింపుల్గా అక్కడ కనెక్ట్ చేసేసుకోవాలి. సో ఇలా కనెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాటరీ ఉంది చూసారా, ఈ బ్యాటరీని కొంచెం పుష్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిగోండి బ్యాటరీ లోపలికి వెళ్ళిపోయింది. ఈ రెండు కూడా డీసీ మోటార్ వైర్లు, ఈ రెండు ఏమో ఎల్ఈడి వైర్లు. ఇప్పుడు మనం బ్యాటరీ నుంచి తీసుకున్న అవుట్పుట్ టెర్మినల్స్ ఉన్నాయి చూసారా, వీటికి మనం సింపుల్గా పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ని కనెక్ట్ చేసుకుంటే మనం మొత్తం కనెక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి. అంటే ఏం కాదు, ఇప్పుడు ఇక్కడ మీకు బ్లూ వైర్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఈ రెండింటిని ఇలా కలుపుకొని పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసుకోవాలి. ఈ నెగిటివ్ వైర్లు ఉన్నాయి చూసారా, ఈ రెండింటిని ఇలా కలుపుకొని
లోపల నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసేసుకోవాలి. పాజిటివ్ టెర్మినల్ని నెగిటివ్ టెర్మినల్ని కనెక్ట్ చేసుకుంటే ఇక్కడితో మన మొత్తం కనెక్షన్స్ అయిపోతాయి. అలాగే మన టార్చ్ లైట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. బట్ కానీ ఇక్కడ అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఒకటి ఉందన్నమాట. అదేంటంటే మనం వైర్లని ఇలా ఓపెన్గా వదిలేయకూడదు. అలా వదిలేస్తే సింపుల్గా షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది లోపల. సో అందుకోసం అని చెప్పి నేను ఒక హీట్ సింక్ ట్యూబ్ని తీసుకొచ్చి వైర్లోకి వేసేస్తున్నా. మ్యాక్సిమం అందరికీ ట్యూబ్ గురించి తెలిసే ఉంటుంది. మనం జనరల్గా ఇలా వైర్లకి ఇన్సులేషన్ కోసం అని ట్యూబ్ని యూజ్ చేస్తూ ఉంటాం. దాన్ని వేయటం కూడా పెద్ద విషయం ఏం కాదు. సింపుల్గా ఏ వైర్కి అయితే మనం కనెక్షన్స్ చేసామో దానికి ఇలా వేసుకుని సాల్డింగ్ మిషన్తో అయినా కానీ లేకపోతే లైటర్ తీసుకుని కానీ ఇలా హీట్ చేస్తే ఈ ట్యూబ్ చిన్నగా అయిపోయి దానికే స్టక్ అయిపోతుంది. సో ఇంకా ఈ వైర్లు మళ్ళీ తెగిపోకుండా ఉండాలని చెప్పి దీని లోపల పెట్టుకుని సింపుల్గా క్యాప్ని క్లోజ్ చేసేస్తే మొత్తానికి మన గ్యాడ్జెట్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఒక్కడితో మన గ్యాడ్జెట్ రెడీ అయిపోయింది. ఒక మిస్టేక్ చేసాం. అదేంటంటే దీని లోపల ఇందాక ఏం చేశానంటే దీనికి మామూలుగా ఇలా రిఫ్లెక్షన్ షీట్ ఉంటుంది కదా, దాన్ని తీస్తున్నప్పుడు దీని లోపల ఉన్న ఏదైతే ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంటుందో దాన్ని కూడా తీసేసా. మనకి ఖచ్చితంగా ఈ గ్లాస్ ఉండాలి, లేకపోతే వైర్లు బయటకు వచ్చేస్తాయి. సో వైర్లు వేసుకుని ఇప్పుడు గ్లాస్ వేసుకుని లోపల పెడితే సరిపోద్ది. మన ప్రాజెక్ట్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ప్రాజెక్ట్ అయితే ఎంత బాగా రెడీ అయిందో చూడండి. మనం పెట్టిన ప్రతి ఫ్యూచర్ కూడా దీనికి నిజంగా వర్త్ అని చెప్పొచ్చు. చూడండి, ఫ్యాన్ నుంచి గాలి కూడా ఎక్కువే వస్తుంది. చూడొచ్చు, పేపర్ చూడండి అలా వెనక్కి వెళ్ళిపోతుందో. దీని నుంచి వచ్చే గాలి కూడా ఏం తక్కువ లేదు. ప్లస్ మనకు కరెంట్ పోయిందనుకోండి, ఫ్యాన్ని లైట్ని కూడా రెండింటిని ఒకేసారి యూజ్ చేయొచ్చు. మనం రెండింటిని యూజ్ చేస్తే ఇక్కడ వచ్చే కొంచెం చిన్నపాటి మైనస్ ఏంటంటే ఈ లైట్ యొక్క లైటింగ్ కొంచెం తగ్గుతుంది. అదే మనం ఫ్యాన్ కట్టేసాం అనుకోండి లైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యాన్ వేస్తే కొంచెం తగ్గుతుంది, అది మరి ఎక్కువ అని చెప్పలేను. నేను ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాను, ఈ లైట్ ఫ్యాన్ కూడా నాన్ స్టాప్గా కంటిన్యూస్గా 3 అవర్స్కి పైగానే వర్క్ అవుతాయి. ఎందుకంటే మనం దీంట్లో మంచి బ్యాటరీని యూజ్ చేసాం కాబట్టి. సో దీనికి ఎలా ఛార్జింగ్ పెట్టాలో కూడా చూపిస్తాను. దీనికి ఛార్జింగ్ పెట్టడం కూడా చాలా ఈజీ. దానికి ఏం చేయాలంటే మీరు మీ ఇంట్లో ఉన్న ఏదన్నా మొబైల్ ఛార్జర్ తీసుకుని సి పోర్ట్ ఉంటుంది చూసారా, యూఎస్బి కేబుల్కి, దాన్ని ఛార్జింగ్ మాడ్యూల్లోకి ఎలా ఇన్సర్ట్ చేయాలి. నేను ఛార్జర్ని తీసుకొని సాకెట్లో పెట్టేస్తే ఇట్లా పెట్టగానే ఏమవుతుందంటే ఛార్జింగ్ మాడ్యూల్ మీద రెడ్ లైట్ అయితే వెలుగుతుంది. ఒకవేళ మీరు యూజ్ చేసిన బ్యాటరీలో కనుక ఛార్జింగ్ ఫుల్ అయిపోతే ఈ రెడ్ లైట్ అనేది వితిన్ 1 or 2 minutesలో బ్లూ కలర్కి షిఫ్ట్ అయిపోతుంది. నేను యూజ్ చేసిన బ్యాటరీలో కొంచెం ఛార్జింగ్ అనేది తక్కువ ఉంది, సో అందుకే ఇక్కడ రెడ్ లైట్ వెలుగుతుంది. ఎప్పుడైతే ఛార్జింగ్ ఫుల్ అయిపోతుందో దాని పక్కనే మీరు చూసుకుంటే బ్లూ లైట్ కూడా ఉంటుంది. ఈ రెడ్ లైట్ ఆరిపోయి బ్లూ లైట్ వెలుగుతుంది. సో ఒకసారి దీన్ని మనం ప్రాపర్గా టెస్ట్ చేద్దాం. అంటే మన ఫ్యాన్ని ఎలాగో టెస్ట్ చేసాం, ఒకసారి ఈ రూమ్లోని లైట్లన్నీ ఆపేసి ఈ లైట్ని కూడా టెస్ట్ చేద్దాం. ఈ లైట్ని అంతా తయారు చేసేసరికి ఈవినింగ్ అయింది. సో అందుకే మీకు రూమ్లో అంతా లైటింగ్ తగ్గినట్టు అనిపించట్లేదు. బట్ కానీ చూడండి, రూమ్లో అయితే కుదిరినంత వరకు లైటింగ్ తగ్గించడానికి ట్రై చేశాను. అసలు ఈ లైట్ బ్రైట్నెస్ ఎంతవరకు వస్తుందని ఏదో ఒకసారి చెక్ చేయండి. లైట్ని మనం హ్యాండ్తో పట్టుకున్నప్పుడు ఎలా లైటింగ్ వస్తుందో చూసారు. ఇప్పుడు ఈ లైట్ని నా ఫేస్ మీద వేసుకుంటాను. అంటే ఇప్పుడు నా రూమ్లో ఉన్న ట్యూబ్లైట్ ఆన్లోనే ఉంది, బట్ కానీ అయినా సరే ఒకసారి దీని బ్రైట్నెస్ని చెక్ చేయండి. అలాగే ఒకసారి ఫ్యాన్ నుంచి గాలి కూడా ఎంతవరకు వస్తుందో ఫేస్ మీదకి ఒకసారి చూడండి. ఫ్యాన్ని ఇక్కడ దాకా పెట్టుకుంటే హెయిర్ అనేది ఎగురుతుంది. కొంచెం ఈ రేంజ్లో పెట్టుకున్నా కానీ గాలి అనేది బాగానే వస్తుంది. సింపుల్గా చేతితో పట్టుకుని ఫ్యాన్ నుంచి వచ్చే గాలిని ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదే అన్నమాట మన ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. టాటా.